అంటే ఇప్పుడు గతంలో మీకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో, దాని పట్ల మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నాకైతే అనిపిస్తుందండి ఆయన చాలా తొందరపాటుతో చేస్తున్నారు. ఒక సుందరీకరణ కోసము ఎంతమంది ఇళ్ళని వాళ్ళ జీవితం అంతా పుంజీని పెట్టుకుని కట్టుకున్న కలల సౌధాల్ని పడగొట్టి కట్టడంలో అర్థం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వాకింగ్ ఆన్ సంబడీస్ డెడ్ బాడీ విచ్ ఈస్ నెవర్ గుడ్. उसे कभी किसी को कोई फ़ायदा नहीं होगा. సో ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. డూ ద డెవలప్‌మెంట్ తప్పకుండా చేయాలి. డెవలప్‌మెంట్ చేయాలి. కానీ మా ఇల్లు కూల్చి కాదు. అంటే ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణలో గూడా ఇప్పటివరకైతే అంటే ఏవైతే బార్డర్స్ ఉన్నాయో, ఆ బార్డర్స్ వరకు తీసేసుకుంటామని చెప్పేసి అన్నారు. బట్ రీసెంట్‌గా ఏమి అనౌన్స్‌మెంట్ చేశారంటే 21 కిలోమీటర్స్ అటు మూసీకి ఇరువైపులా 21 కిలోమీటర్స్ వరకు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 21 కిలోమీటర్స్ అంటే దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ పోతా ఉంటాయి. అంటే మరి దాని పట్ల ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు గదా! సో దానికేమంటారు? అందరం కలిసికట్టుగా పోట్లాడతాం. మేము దానికి అగ్రీ అవ్వం. ఎందుకనంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అసలు నగరాలన్నీ పుట్టుకొచ్చినవే నది ఒడ్లో వాటర్ బేసిస్ మీద వచ్చినాయి. అక్కడ వాళ్ళందరూ వాటి పక్కపక్కనే కట్టుకుంటూ వచ్చారు. సుందరీకరణలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇళ్ళను పడగొట్టలేదు. వాటిని సుందరీకరణం చేయడం కోసం, శుద్ధి చేయడం కోసం ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. అవి చేయాలి గానీ ఇల్లు పడగొట్టడం ఏంటి? ఓకే. నేను ఐ డోంట్ అగ్రీ విత్ థట్.